ప్రకృతి అంటే మనకు చాలానే గుర్తుకొస్తాయి. చెట్లు, నీళ్ళు, జంతువులు, నదులు, గాలి, ఇంకా పర్వతాలు, ఇంకా చాలానే గుర్తుకొస్తాయి. వీటి వల్ల మనకు లాభాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చల్లని ప్రకృతిలో గడపడం వలన ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో ఒత్తిడి అనేది సర్వసాధారణమైపోయింది. కొంత సమయాన్ని మనం ప్రకృతిలో గడపగలిగితే ఎన్నో అనారోగ్యాల నుండి మనల్ని మనమే కాపాడుకోవచ్చు. మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. మంచి ఆరోగ్యానికి ఈ రోగ నిరోధక శక్తి బాగా పనిచేస్తుంది. శరీరాన్ని మరియు మైండ్ని కూడా రిలాక్స్ చేస్తుంది. రోజుల్లో కనీసం 5 నిమిషాలైనా ప్రకృతిలో గడిపినా చాలు మన ఆరోగ్యం ఎలాంటి అనారోగ్యానికి లోనవదని ఎన్నో పరిశోధనలు తేలింది. అంతేకాకుండా గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది మరియు బీపీ కూడా అదుపులో ఉంటుంది. జ్ఞాపక శక్తిని మరియు ఏకాగ్రతను కూడా మెరుగుపరుస్తుంది. మనకు వయసు పెరిగినా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎక్కువసేపు ప్రకృతిలో గడపడం వలన పెద్ద వయసు వాళ్ళకి కీళ్ళ నొప్పులు మరియు నిద్రలేని సమస్యల నుంచి బయటపడవచ్చు అని పరిశోధనలు చెబుతున్నాయి. మానసిక ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది మరియు ఆందోళనని, నిరాశని, భయాన్ని తగ్గిస్తుంది. మనం కొంచెం మూడీగా మరియు డల్గా ఉన్నప్పుడు కాసేపు ప్రకృతిలో కొంత సమయాన్ని గడిపి చూడండి. ఆ తేడా మీకే తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ప్రకృతిలో సూర్యుడు, చంద్రుడు మరియు భూమి, గాలి కూడా ప్రకృతిలో ఒక భాగమే. వీటి వల్ల కూడా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనల్ని ఆనందంగా ఉండేలా చేస్తుంది. ఈ ఆనందమే మనల్ని నిజంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మనం రోజుల్లో ఎన్నో పనులు చేస్తాం. అలసిపోవడం చాలా సహజం. అలాంటి సమయంలో ప్రకృతి గడిపినట్లయితే మన శరీరం, మైండ్ మరియు ఆత్మ నూతన ఉత్సాహంతో ఉంటాయి. జీవితం కొన్నిసార్లు చాలా రొటీన్గా మారుతుంది. ప్రకృతిలో గడపడం వల్ల జీవితం ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. అలాగే మన చర్మం యొక్క ఆరోగ్యాన్ని యవ్వనంగా ఉండేలా చేస్తుంది. సరైన నిద్ర మన ఆరోగ్యానికి చాలా అవసరం. ప్రకృతిలో గడపడం వలన మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా మెరుగుపడుతుంది. మనం సన్లైట్లో గడిపినప్పుడు మన శరీరంలో విటమిన్ డి అనేది బాగా పెరుగుతుంది. ఈ విటమిన్ వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే చాలా లాభాలు ఉన్నాయి. అందుకని ప్రకృతిలో గంటల సేపు కాకపోయినా కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు సమయాన్ని గడిపితే మన ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. రేపు మరొక టాపిక్తో ఇంకో వీడియో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.